అవునంటారా కాదంటారా? ఆయన అడిగిన ప్రశ్నలో న్యాయం ఉందంటారా లేదంటారా? ఇక 6వ ప్రశ్న, హిందూ సాంప్రదాయాలపై పక్షపాత నిషేధం. దసరా, జంతుబలి వంటి హిందూ ఆచారాలను నిషేధించింది సుప్రీంకోర్టు. కానీ ఈద్ సమయంలో సామూహిక హలాల్ జంతువధ గురించి ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తలేదు. జన్మాష్టమి సందర్భంగా దహీ హండీ కానీ, మొహరం సందర్భంగా హింసకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం. దీపావళి పటాకులు పర్యావరణానికి హాని అంటారు, కానీ క్రిస్మస్ పటాకులు విమర్శలు. ఇది వివక్ష కాదా? వారెవ్వా, ఒక్కొక్క ప్రశ్న వింటుంటే ఎక్కడో మన మనస్సులో ఉన్న ప్రశ్నలు ఈరోజు ఈయన ద్వారా బయటకు వచ్చాయనిపిస్తుంది. నిజమే. అరే, వినాయక చవితి అనగానే అయ్యయ్యో చెరువులన్నీ కలుషితం అయిపోతాయి అంటారు. దీపావళి అనగానే అబ్బబ్బబ్బా వాయు కాలుష్యం అయిపోతుంది అంటారు. దసరా అనగానే అగొక బలి చేసి జంతువులంతా ఆగం చేస్తున్నాడు. మరి ఇదే అన్యమతాలకు సంబంధించి ఎందుకు లేదు? ఎందుకు మాట్లాడరు? కొన్ని పండగల సందర్భంగా గోవధ చేస్తున్నారు అంటే